ఫ్యామిలీ అంతా కలిసి వేములవాడకు వెళ్తున్నాము. ఫైనల్లీ వేములవాడకి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి టెంపుల్కి వెళ్ళాలి. ఇక టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రావి చెట్టు దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ గుండంలో స్నానం చేసి తడిబట్టలతో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాము. మేమైతే ఎప్పుడైనా ఇలానే వెళ్తాము. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 సంవత్సరాలకు ఒకసారి మేము వేములవాడకి వస్తాము. ఇక్కడ గుండములో స్నానం చేసిన తర్వాత బ్రహ్మముడి చేయించుకుంటారు. భార్యాభర్తలు మాత్రమే చేయించుకుంటారు. ఇక్కడ ఇది ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా వెళితే ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ అయ్యగారు గోత్రనామాలు మన పేర్లు చదివి గంగా నీళ్లు నెత్తిలో చల్లుతారు. ఇక్కడ కోనేరులో కొబ్బరికాయ కొడతారు. కోలియాగ టికెట్ కోసం లైన్లో నిలబడడం చాలామంది ఉన్నారు. మనం మొక్కుకున్న కోరికలు నెరవేరితే కోలియాగను ఇక్కడ కడతారు. లడ్డు టికెట్ కోసం లైన్లో నిల్చున్నాము. ఫైనల్లీ మా వేములవాడ దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయ్యాక మేము బయటికి వచ్చాక రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తాము. బద్ది పోచమ్మ బోనం అయితే రెడీ చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. టూ ఇయర్స్కి ఒకసారి మా నాన్నమ్మకి ఓడి బియ్యము పోస్తాము. ఈ బియ్యం అమ్మవారికి సమర్పిస్తాము. పువ్వులు, పండ్లు, గాజులు, బోనము అన్నీ అమ్మవారికి సమర్పించి వస్తాము. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం చెల్లించడానికి వెళుతున్నాము అందరము. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ మనం తీసుకెళ్ళిన బోనం అమ్మవారికి సమర్పిస్తాము.
ఫైనల్లీ మనం కొండగట్టుకి రీచ్ అయ్యాం. ఫైనల్లీ మా కొండగట్టు దర్శనం కూడా కంప్లీట్ అయింది. రూమ్కి వెళ్ళి వంట చేసుకొని తిని ఇక ఇంటికి వెళ్ళడమే. ఇక్కడ కోతులు బాగా ఉంటాయి. లడ్డు చాలా జాగ్రత్త తీసుకుని వెళ్ళాలి. Like, share, comment, subscribe our channel.